తుదమట్టుకు చివరి క్షణం వరకు స్థిరంగా ఉండాలి. పరిస్థితులు మారిపోవచ్చు, మన బ్రతుకులో రకరకాల సంఘటనలు జరగవచ్చు, ఇలాంటి భయానక పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ మనమైతే తొలగిపోకూడదు, విడిచిపోకూడదు, ఆ మార్గంలో ఆ సత్యాన్ని అమ్ముకోకూడదు. అందుకని తుదమట్టుకు మీరు స్థిరంగా ఉంటేనే ఆయన ఇల్లు అంటాం. కాబట్టి పౌలు కోరుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా ఒక విశ్వాస యాత్ర ప్రారంభమైన దినము మొదలుకొని, మనం నమ్మిన క్షణము మొదలుకొని, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు, ఆ గడియ మొదలుకొని తుదమట్టుకు మన బ్రతుకులో, అంటే మన జీవితంలో, మన శరీరంలో ప్రాణమున్నంత వరకు నువ్వు స్థిరంగా ఆ మార్గంలో, ఆ సత్యంలో, ఆ పరిశుద్ధతలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు, యూదాలాగా కొంతకాలం యేసు ప్రభును, తర్వాత ప్రధాన యాజకుల దగ్గరికి, అట్లా కాదు. గేహాజీలాగా దైవ సేవకుడితో నుండి డబ్బు కోసం, లో కోసం అటు ఇటు కాదు. నడిపించబడి వారితో కూడా ఉండి ఆకానులాగా శాపగ్రస్తమని ఆశించే స్థితి కాదు. అలా ఉండకూడదు. తుదమట్టుకు మనం స్థిరంగా ఉండాలి. ఎప్పటి వరకు? చివరి వరకు.